నమస్కారం. మామ్ స్టోరీస్కి స్వాగతం. వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న అసలైన కథ మీకు తెలుసా? ఈ రోజున గుడిలో ఉత్తర ద్వారం ఎందుకు తెరుస్తారో, ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా? ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి, మురాసురుడి సంహారం వెనుక ఉన్న కథ గురించి మరియు దేవుడి అనుగ్రహం ఎలా పొందాలో ఒక సులభమైన కథ రూపంలో తెలుసుకుందాం. మనం ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ఎంతో కష్టపడుతుంటాం. ఏదో తెలియని బాధలు, ఆందోళనలు, అలసటతో ఇబ్బంది పడుతూ ఉంటాము. మనందరి మనసులో ఒకే ఒక బలమైన కోరిక ఉంటుంది. అదే శాంతిని పొందటం. కాస్త మనశ్శాంతి దొరికితే చాలు అనిపిస్తుంది కదూ. మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఆ భగవంతుడి ఇంటి పేరు వైకుంఠం అని, అక్కడ కష్టాలు ఉండవు, కన్నీళ్లు ఉండవు అని, కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది అని. కానీ అక్కడికి వెళ్ళడం ఎలాగో తెలుసుకుందాం. మీకు తెలుసా, సంవత్సరానికి ఒక్కసారి, కేవలం ఒకే ఒక్కరోజు ఆ దేవుడు తన ఇంటి ప్రధాన ద్వారాన్ని తెరిచి ఉంచుతాడట. నేరుగా నా దగ్గరికి రండి అని పిలుస్తాడట. ఆ అద్భుతమైన రోజే వైకుంఠ ఏకాదశి, లేదా మనం పిలుచుకునే ముక్కోటి ఏకాదశి. అసలు ఈ రోజు ఎందుకంత గొప్పది? దీని వెనుక ఉన్న కథ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితం మురా అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు మనుషులనే కాదు, దేవతలను కూడా బాగా హింసించేవాడు. వాడి బాధలు తట్టుకోలేక అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. మనల్ని కాపాడే ఆ తండ్రి ఆ రాక్షసుడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చాలా ఏళ్లు సాగింది. చివరికి స్వామికి కూడా అలసట వచ్చింది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఒక గుహలోకి వెళ్లి నిద్రపోయారు. కాని ఆ రాక్షసుడు ఇదే మంచి తరుణం అని స్వామి నిద్రపోతున్న గుహలోకి వెళ్లి దేవుడిని నిద్రలోనే చంపటానికి కత్తి ఎత్తాడు. కాని దేవుడు ఎప్పుడూ ఒంటరివాడు కాదు కదా. సరిగ్గా ఆ రాక్షసుడు చంపబోయే సమయానికి విష్ణువు శరీరం నుండి ఒక గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగు ఒక శక్తివంతమైన స్త్రీ రూపంలో బయటకు వచ్చింది. ఆమె ఆ రాక్షసుణ్ణి చూసి ఒక్క హుంకరించింది. అంతే, ఆ రాక్షసుడు ఆమె కంటి చూపుకే కాలి బూడిదైపోయాడు. విష్ణువు నిద్రలేచి చూసేసరికి రాక్షసుడు చనిపోయి ఉన్నాడు. ఎదురుగా ఆ శక్తి స్వరూపిణి నిలబడి ఉంది. స్వామి చాలా సంతోషించారు. ఆమె 11వ రోజున, అంటే ఏకాదశి నాడు పుట్టింది కాబట్టి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టారు. నువ్వు నన్ను కాపాడావు కాబట్టి ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలన్నీ పోతాయి, వాళ్ళకి నా వైకుంఠంలో స్థానం దొరుకుతుంది అని వరమిచ్చారు. అందుకే ఏకాదశి అంత పవిత్రమైనది. సరే, మరి దీన్ని వైకుంఠ ఏకాదశి అని ఎందుకంటారు? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సులభంగా అర్థమవుతుంది. ఒక పెద్ద రాజుగారు కోటలో ఉంటారని అనుకోండి. ఆ కోట చుట్టూ పెద్ద పెద్ద గోడలు, గేట్లు, కాపలాదారులు ఉంటారు. సామాన్యులు ఆ రాజుగారిని చూడటం చాలా కష్టం కదా. కానీ సంవత్సరానికి ఒక్కరోజు రాజుగారు ఒక ఆజ్ఞ ఇస్తారు. ఈరోజు కోట ఉత్తర ద్వారం మొత్తం తెరిచేయండి. నా ప్రజలు ఎవరైనా సరే ఏ అడ్డు లేకుండా నేరుగా నా దగ్గరికి రావచ్చు అని. వైకుంఠ ఏకాదశి అంటే సరిగ్గా అదేనండి. ఈరోజు వైకుంఠం తలుపులు తెరిచి ఉంటాయి. అందుకే మన గుడిలో కూడా ఎప్పుడు మూసి ఉండే ఉత్తర ద్వారాన్ని ఈ ఒక్కరోజు తెరుస్తారు. దాని గుండా వెళ్తే మనం నేరుగా దేవుడి ఒడిలోకి వెళ్ళినట్లే. మరి ఇంత గొప్ప రోజున మనం ఏం చేయాలి? పెద్దలు ఉపవాసం ఉండమంటారు. ఎందుకని అంటే అన్నం ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది, బద్ధకం కూడా వస్తుంది. కడుపు ఖాళీగా ఉంటే మన మనసు చురుగ్గా ఉంటుంది. ఆ మనసుని దేవుడి మీదకు లగ్నం చేయొచ్చు. ఉపవాసం అంటే ఆకలితో మాడిపోవడం అని కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం అని, దేవుడికి దగ్గరగా ఉండటం అన్నమాట. అందుకే ఈరోజు అన్నం తినకుండా పలహారం తీసుకొని రాత్రంతా దేవుడి నామస్మరణ చేస్తూ జాగారం ఉంటారు. గుడికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. మనం చేసిన తప్పులను వదిలేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం. చివరగా ఒక్క మాట, వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటమే కాదు, అది ఒక నమ్మకం. జీవితంలో కష్టాలు ఎంత చీకటిగా ఉన్నా దేవుడి తలుపులు మన కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని గుర్తు చేసుకోవడం. మీకు ఉపవాసం ఉండటం కుదరకపోయినా పర్లేదు. కనీసం మనసులో స్వచ్ఛమైన భక్తితో
ఓం నమో నారాయణాయ అని స్మరించుకోండి. ఆ పిలుపు చాలు దేవుడు పలికేందుకు. ఆ శ్రీమన్నారాయణుడి కృప మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.